ఇవాళ మనం అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి? ఒకవేళ నార్మల్ రేంజ్ కంటే హై ఉంటే రిస్కా? కాదా? అని జెప్పేసి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి హై ఉన్నాయనుకోండి నార్మల్ రేంజ్ కంటే, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని జెప్పేసి ఇగ్నోర్ కూడా చేయొద్దు. మీకు సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మన బైక్‌కి పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ ఆల్సో రిజర్వ్ ఉంటుంది. కొత్త బైక్స్ రావట్లేదు. బట్ ఓల్డ్ బైక్స్ వాడిన వాళ్ళకి అర్థమవుతుంది. సో, రిజర్వ్ ట్యాంక్ దేనికి? పెట్రోల్ అయిపోయినా కూడా ట్యాంక్‌లో ఆ రిజర్వ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే మనం ఫుడ్ ఎప్పుడైతే తింటామో ఆ క్యాలరీస్ అనేవి మన బాడీ ఎనర్జీ లాగా యూజ్ చేస్తుంది. సో, మిగిలిపోయిన క్యాలరీస్ ఏవైతే ఉంటాయో అవిటిని ట్రైగ్లిజరైడ్ ఫార్మ్‌లో మన బాడీ స్టోర్ చేసుకుంటుంది. వై? బికాజ్ డ్యూ టు సమ్ రీజన్స్ మీరు ఫుడ్ తినలేదు ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో, ఇటువంటి టైంలో మీ బాడీ అనేది ఆ ట్రైగ్లిజరైడ్స్ ని ఎనర్జీ లాగా యూజ్ చేసుకుంటుంది. ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. అది చాలా కామన్. బట్ ఇక్కడ హై లెవెల్స్ అనేవి ఎప్పుడు వస్తాయి తెలుసా? ఈ బైక్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు బైక్ లో ఎంత వరకు రిజర్వ్ చేసుకోవచ్చు మనం పెట్రోల్? మేబీ ఒక హాఫ్ లీటర్ రిజర్వ్ ఉంటుంది అనుకుందాం. అంతకంటే ఎక్కువ ఉండలేదు. బట్ మన బాడీ ఏంటి అంటే దానికో లిమిట్ అనేది లేదు. అది స్టోర్ చేసుకుంటూనే ఉంటుంది. మీరు తిన్న ఫుడ్‌ని ఎనర్జీ లాగా యూజ్ చేసుకోలేరనుకోండి. అది మన బాడీ స్టోర్ చేసుకుంటది. అది ఎంతవరకు స్టోర్ చేసుకోగలిగితే అంతవరకు స్టోర్ చేసుకుంటూనే ఉంటుంది. ఒకవేళ స్టోర్స్ అనేవి ఎక్సీడ్ అయిపోయాయనుకోండి, లాంగ్ టర్మ్‌లో అది మన బ్లడ్ సర్క్యులేషన్‌లో గూడా యాడ్ అయిపోయే ఛాన్స్ ఉంటది. సో, దానివల్ల ఏమవుతుంది అంటే లాంగ్ రన్‌లో మనకి హార్ట్ అటాక్స్, లేకపోతే ఫ్యాటీ లివర్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మోస్ట్ ఏ ఫుడ్ ఐటెమ్స్ వల్ల వస్తుంది ఇది అనంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్, షుగరీ ఐటెమ్స్ వీటి వల్ల చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈజ్ ఇట్ రివర్సబుల్ అండ్ ప్రివెంటబుల్? అబ్సల్యూట్‌లీ యెస్. ఎలా అంటే సింపుల్. మనము స్మార్ట్‌గా తినడం అలవాటు చేసుకోవాలి. మన బాడీకి ఎంత అవసరం ఉంటదో అది తెలుసుకొని అంతే తినాలి. బాడీకి మూవ్‌మెంట్ అనేది ఇవ్వాలి. చాలామంది ఇప్పుడు 9-5 జాబ్స్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిట్టింగ్ పొజిషన్‌లోనే ఉంటారు. అలా తినాలి, అలా కూర్చోవాలి. సో, అలా కాకుండా కొంచెం బాడీకి వాకింగ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ బాడీ ఆ క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తుంది. దానివల్ల మీ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్‌లో ఉంటాయి. వీటితో పాటు హెల్తీ బాడీ వెయిట్ అనేది మేనేజ్ అవుతుంది. ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ అనేది మీకు ఇంకా కావాలి అంటే నా పేజ్‌ని కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. ఐ హోప్ దిస్ హెల్ప్స్.